జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రేసార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 2 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడింది. మరి ఈ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు మార్నింగ్ 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము, మరి మధ్యాహ్నం సమయంలో 1 గంట ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యం గురువులతో జరుగుతుందండి. మరి అలాగే ప్రతి ఊరూరా వెళ్ళి అక్కడ పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి సరి అయిన ధ్యానము, సరి అయిన వాక్క్షేత్రము, సరి అయిన పుస్తకాలు చదవడం, సరి అయిన ఆహారం తీసుకోవడం, మరి మన జీవన విధానం ఎలాగో అంటే ఇవన్నీ మనం తెలిసే అనుకుంటున్నాం, కానీ చదివినా కూడా అప్పటికే మర్చిపోతున్నాము. కానీ ఈ 18 ఆదర్శ సూత్రాల ద్వారా వాటిలో ఉన్న సత్యాన్ని వెలికి తీసి అందరిలో కూడా సత్యాన్ని అవగాహన వచ్చేటట్టు క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. అలాగే 13 వ్యక్తిగత సూచనలు, మరి నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం గురించి అద్భుతంగా ఈ పత్రి సార్ అందించిన కాన్సెప్ట్నే బాగా వివరించడం జరుగుతుందండి. మరి ఎవరైతే ప్రతి ఊర ఆహ్వానిస్తారో అక్కడికి పత్రిజీ మహిళా చైతన్యం టీము వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఇప్పటి నుంచి 5 రోజులు అంటున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మా పత్రిజీ మహిళా చైతన్యానికి 3వ రోజు జయశ్రీ మేడం గారికి స్వాగతం సుస్వాగతం అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల అమ్మకు శతకోటి పాదాభివందనాలు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మహిళా పత్రిజీ చైతన్య వారి ఆర్గనైజర్స్ కి, మరి సుష్మా మేడం కి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ రోజు నేను ఎంచుకున్న టాపిక్ దత్తాత్రేయునితో 24 మంది గురువుల గురించి. మరి దత్తాత్రేయుడు అంటే మరి ఎవరు? ఆయన అత్రి మహాముని అనసూయ దంపతులకు ఇద్దరు అంటే అతను బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కలయిక వల్ల జన్మించిన అవధూతగా పేర్కొంటారు దత్తాత్రేయ స్వామిని. మరి దత్తాత్రేయుడు తన ప్రకృతి నుంచి 24 మంది గురువులను ఎంచుకున్నాడు. అంటే అతడు ఆ ప్రకృతి నుంచి 24 మంది గురువులను ఎంచుకొని ఒక జ్ఞాన భాండారంగా తయారవుతాడు. ఒకసారి ఆయన అలా వెళ్తూ ఉంటే ఒక యదు మహారాజు చూసి ఆయనను ఇంత జ్ఞానగనిగా కనిపిస్తున్నాడు, ఇంత ఆనంద స్వరూపుడిగా కనిపిస్తున్నాడు, అసలు ఎవరు ఈయన అనుకుంటూ అతని దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గరికి వెళ్ళి, స్వామి ఎవరు మీరు? ఇంత శాంత స్వరూపం, మీ ముఖంలో ఎంతో ఆనందం కల్పిస్తుంది, ఎంతో శాంత స్వరూపంగా ఉన్నారు, ఎంతో మిమ్మల్ని చూస్తుంటే ఎంతో జ్ఞాన భండారం మీ లోపల ఉంది అనిపిస్తుంది, అసలు ఎవరు మీరు అని ఇలా మీ ఆనందానికి, మీ శాంతానికి, మీ ముఖంలో ఇంత వచ్చేసి ఇంత కాంతి ఉండడానికి అలా కారణం ఏంటి అని అప్పుడు ఆ యొక్క యదు మహారాజు అడిగితే చెప్తారు. అంటే మేమైతేనేమో మరి మేము ధర్మార్థ కామ మోక్షాల్లో, ఇంకా కామం అంటే కోరికల దగ్గరనే ఉన్నాం, భార్య వలనే సుఖము, పిల్లల వలనే సుఖము, బంధువుల వలనే సుఖం, మేము ఇంకా కామం ఆ కోరికలనే జయించలేకపోతున్నాము. మరి మీకు సంసారము లేదు, భార్య పిల్లలు లేరా, సంసారం లేదా, మిమ్మల్ని చూస్తే ఎంత ఆనందంగా ఉన్నారు ఎలాగని అని దత్తాత్రేయ స్వామిని ఆ యదు మహారాజు అడుగుతాడు. అప్పుడు యదు మహారాజు అడిగినప్పుడు దత్తాత్రేయ స్వామి చెప్తాడు, నేను ప్రకృతిలో నేను ఎక్కడ ఏ జ్ఞాన భాండాగారం నేర్చుకోలేదు, నేను ప్రకృతిలో 24 మంది గురువులను ఎంచుకోవడం జరిగింది అని చెప్తాడు. ఇది ఉద్ధవ గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవ్ చెప్తాడు ఇది ఎంత కథ. మరి అంత దత్తాత్రేయ స్వామి ఎలా పుట్టాడు, ఆ గురువులను ఎలా ఎంచుకున్నాడు, తను ఒక జ్ఞాన భాండారంగా ఎదిగాడు కాబట్టి ఆ యొక్క శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఆ ఉద్ధవ గీతలో చెప్తాడు. మరి దత్తాత్రేయుల వారు ఏమన్నాడంటే, అది నేను ఎక్కడ నేర్చుకోలేదు, ప్రకృతిని చూసి నేర్చుకున్నాను. నా యొక్క 24 మంది గురువులను ప్రకృతి నుంచి నేర్చుకున్నాను కాబట్టి నేను ఆ గురువుల గురించి చెప్తానని చెప్తాడు. అంటే ఆ గురువుల నుంచి కూడా మరి నేను ఏమి పొందాలి, నేను ఎలా ఉండాలి, ఏమి పొందాలి, నేనేం అన్నవి కూడా ప్రకృతి నుంచే నేర్చుకున్నానని చెప్పి దత్తాత్రేయ స్వామి చెప్తుంటాడు. ఇప్పుడు మనం ఆ గురువులు మనం తెలుసుకుందాం. దత్తాత్రేయుల వారు పంచభూతాలు నా యొక్క మొట్టమొదటి గురువులు అని చెప్తాడు. అంటే పంచభూతాలు అంటే మనకు తెలుసు కదా, భూమి, నీరు, గాలి, ఆకాశం, వాయువు. మరి ఈ పంచభూతాల నుంచి నేను మొదటగా మా యొక్క మొదటి గురువులుగా నేను ఎన్నుకున్నానని చెప్తాను.
ఆయన పంచభూతాల్లో మరి మొదటి గురువైన భూమి నుంచి ఏం నేర్చుకున్నాడో మనం ఇప్పుడు భూమి అంటే దత్తాత్రేయుల వారు భూమి నుంచి ఏం నేర్చుకున్నాడో మనం చూద్దాం. భూమి నుండి ఏం చేసినా, భూమి మనం ఏం చేసినా భూమికి ఏముంటది? ఓర్చుకునే గుణం ఉంటది. భూమి ఇప్పుడు ఏదైనా మనకు ఎవరైనా ఓర్చుకుంటే అంటారు కదా చాలా మంది, "అబ్బా! నీకెంత ఓపిక ఉందమ్మా! భూదేవికున్నంత ఓపిక ఉంది. ఆమె ఏదన్నా ఏమనకుండా చేయకుండా ఉంటే ఆమె ఓర్చుకుంటుంటే" అంటారు. "ఎంత ఓపిక ఉందమ్మా! నీకు భూదేవికున్నంత ఓపిక ఉందమ్మా! అంత ఓర్చుకుంటున్నావు" అంటారు. అంటే భూమిని ఓర్పుకి, సహనానికి ప్రతీకగా పోలుస్తారు. భూదేవితో పోలుస్తారు. ఆయన భూదేవి నుంచి మరి నేర్చుకున్న ఓర్పుతో అంటే భూదేవి గత జన్మల కర్మల వల్ల, ప్రారబ్ధ కర్మల వల్ల ఎలాంటి కష్టమొచ్చినా, మరి ఎంత కష్టమొచ్చినా కూడా దాన్ని ఈజీగా తీసుకుంటారు. ఎందుకంటే ప్రారబ్ధ కర్మ అనేది అనుభవించాలి కాబట్టి. బై ఎగ్జాంపుల్‌కి మరి రామకృష్ణ పరమహంస గాని, తర్వాత ఒక రమణ మహర్షి గాని వాళ్ళు రమణ మహర్షి క్యాన్సర్ రోగం వచ్చినా కూడా దాని కోసం ఎప్పుడు కూడా ఆయన ఆలోచించలేదు. ఎందుకంటే మరి అది ప్రారబ్ధ కర్మ. దాన్ని అలాగే తప్పనిసరిగా అనుభవించాలి. ఒకవేళ ఈ జన్మలో మనం అనుభవించకుంటే, మళ్ళీ వచ్చే జన్మలైనా దాన్ని అనుభవించాలి కాబట్టి, ఆ యోగీశ్వరుకి తెలుసు కాబట్టి దాన్ని ఆనందంగా స్వీకరించి, వాళ్ళు ఆ కర్మను అనుభవించారు. అదే అక్కడి నుంచి నేను ఓర్చుకోవాలని భూమిని చూసి నేర్చుకున్నానని చెప్పి దత్తాత్రేయుల వారు చెప్తారు. మరి అంతే కదా! పర్వతాలు ఈ భూమి మీద మరి పర్వతాలుంటాయి. పర్వతాలు, వృక్షాలు మరి భూమి మీద ఎన్నో ఉంటాయి. పర్వతాలను చూసి నేను స్థిరత్వం నేర్చుకున్నానని చెప్పాడు. అంటే ఇప్పుడు పర్వతాలు చూడండి, గాలి వానలొచ్చినా గూడా, మరి సునామీలొచ్చినా గూడా, తుఫాన్లు రానివ్వండి, ఏది వచ్చినా గూడా పర్వతాలు చలించకుండా అలాగే ఉంటాయి. ఆహ్, ఏ ఏది అంటే గాలివాన గాని, తుఫాను గాని, మరి ఏదొచ్చినా సరే, సునామీలొచ్చినా గూడా అవి అలాగే ఉంటాయి. దత్తాత్రేయుల వారు గూడా, నేను కూడా చలించకుండా ఉండాలని ఏది వచ్చినా అంటే కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, ఏది వచ్చినా కూడా చలించకుండా ఉండాలని నేను పర్వతాలను చూసి నేర్చుకున్నాను. మరి మానవుల మనమేమైతే ఒక చిన్న కష్టమొచ్చినా, ఒక చిన్న అనారోగ్యం వచ్చినా, మనం ఏదొచ్చినా గూడా కష్టపడిపోతాం, చెలించుకుంటూ పోతాం. కానీ ఏది వచ్చినా సమానంగా తీసుకొని కష్టమొచ్చినా, దుఃఖమొచ్చినా, ఏది వచ్చినా అవమానాలు జరిగినా, ఏం జరిగినా గూడా నేను చెలించకుండా ఆ పర్వతాన్ని చూసి నేర్చుకున్నాను అని ఆ యొక్క భూమి గురించి, ఆ భూమి గురించి చెప్తారు. ఇవన్నీ భూమి మీదనే ఉంటాయి గాబట్టి, ఆ స్థిరత్వాన్ని నేర్చుకున్నానని చెప్పాడు. ఇంక రెండవది జలం. జలము అంటే నీరు. మళ్ళీ జలం నుంచి దత్తాత్రేయులు శుద్ధత్వం నేర్చుకున్నాడు. అంటే చూడండి మరి ప్రపంచంలో ఎన్నో రకాల మురికి కాలుష్యాలుంటాయి. కానీ ఆ మురికిని మరి దేనితో కడగాలి? ఆ జలంతో కడిగితే శుద్ధమవుతాయి. శుభ్రంగా అయితాయి. పవిత్రమవుతాయి. చూడండి మన ఇంట్లో కూడా విగ్రహాలుంటాయి. వాటికి అభిషేకం చేస్తాం. దేనితో అభిషేకం చేస్తాము? ఆ జలంతో అభిషేకం చేస్తాము. గుడిని శుభ్రం చేయాలన్నా, గుడి ప్రాంగణాన్ని శుభ్రం చేయాలన్నా, మన పిరమిడ్ శుభ్రం చేసుకోవాలన్నా, మరి మన యొక్క ఇండ్లను శుభ్రం చేసుకోవాలన్నా, వంటిని శుభ్రం చేసుకోవాలి, మన జుట్టును ఏది చేసుకోవాలన్నా జలం కావాలి. ఆ నీరు లేకపోతే మనం దేంతో మరి ఆ నీరు, ఆ జలం లేకపోతే మరి ఇల్లు అలాగే ఉండిపోతాయి. మనం శుభ్రం చేసుకోవడానికి కూడా గాదు. మనం రోజు శుభ్రం చేసుకుంటే క్లీన్ ఉంటాయి. జలం లేకపోతే ఏముంది అవి ఎన్ని సంవత్సరాలున్నా గూడా ఆ మురికితో కాలుష్యం పడి ఉంటాయి. మరి అందుకే తాగడానికి కూడా మరి నీరునే ఉపయోగిస్తారు. నీరు లేకపోతే మరి అన్ని జీవరాశులు కూడా అంతరించిపోతాయి. ఇప్పుడు వృక్ష జాతికి గాని, ఏ జీవరాశి కూడా నీరు లేకపోతే అందుకే నీటిని ఆ నీరు అనేది ఆ జీవరాశులకు అంత ఉపయోగం. అంటే పనికిరాని వాటిని కూడా పనికి వచ్చేదానిలాగా చేస్తుంది ఆ నీరు. ఏవైతే పనికిరానివి ఉంటా గూడా ఆ జలంతోటి అన్నీ శుద్ధత్వం అయితది. దత్తాత్రేయుల వారు కూడా నీరులాగే మరి తన దగ్గరకొచ్చిన మరి దత్తాత్రేయుల వారి దగ్గర కూడా ఎంతో మంది శిష్యులు వస్తే, మరి వారు అజ్ఞానంతో వస్తారు. అజ్ఞానం తొలగించి జ్ఞానం అనే పవిత్రతని ఇస్తారు. ఎలాగైతే ఈ యొక్క వంటిని, ఆ ఇంటిని ఎలాగే ఆ యొక్క నీటితో శుభ్రం చేసుకుంటామో మనము, ఆ మురికి ఉన్న నీటితో శుభ్రం చేసుకుంటామో జలంతోటి, ఆ దత్తాత్రేయ స్వామి కూడా అజ్ఞానంతో వచ్చిన వాళ్ళను జ్ఞానం అనే పవిత్రతనిచ్చి శుభ్రం చేస్తూ ఉంటారు. నేను అలాగా నీళ్ళని చూసి నేర్చుకున్నానని చెప్తాడు.
అంటే యోగులు ఇప్పుడు మనం పత్రిసార్ దగ్గర కూడా అజ్ఞానంతో మరి ఎంతో జ్ఞానం లేక అజ్ఞానంతో చాలా మంది పోతాం. మనకు అప్పుడు పత్రిసార్ అంటే మనకు తెలియదు ఎంత పత్రిసార్ దగ్గరికి పోయినప్పుడు అసలు జ్ఞానం అనేది మనకు ధ్యానంలోకి రాకముందు మనం ఎలా ఉన్నాము, వచ్చిన తర్వాత ఎలా ఉన్నాము. ధ్యానంలోకి రాకముందు ఏ చిన్న మాట అన్నా ఎవరు ఏమన్నా కృంగిపోతుంటిమి. నన్ను వాళ్ళు అలా అన్నారే, వీళ్ళు ఇలా అన్నారే అని అనుకుంటుంది. కానీ ఆ జ్ఞానం తెలిసిన తర్వాత ఓహో! నేను వాళ్ళని అన్నాను కాబట్టి వాళ్ళు కూడా నన్ను అన్నారు అనే ఆ యొక్క జ్ఞాన జ్యోతి మన లోపల వెలుగుతుంది కాబట్టి మన మనస్సుకనేది బాధ ఉండదు. ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంటది. అందుకే దత్తాత్రేయుల వారు ఎవ్వరొచ్చినా కూడా అజ్ఞానం అనే తీసేసి జ్ఞానం అనే వాళ్ళకు పవిత్రతని ఇచ్చారు. ఇంకొకటి అగ్ని. మరి అగ్నిని చూడండి. అగ్ని మంచిని, చెడును ఏ మంచి, చెడు చూడకుండా భస్మం చేస్తుంది. ఒకవేళ మనము పెద్దవాళ్ళము చెయ్యి పెడితే ఆ నిప్పులో చెయ్యి పెట్టినా కాలిపోతుంది. మరి చిన్నవాళ్ళు చెయ్యి పెట్టినా కాలిపోతుంది. దానికి మంచి తెలవదు, చెడు తెలవదు. అలా వివక్షత అన్నింటిని ఎలా భస్మం చేస్తుందో మనం కూడా ఒక ధ్యానులం అంటే ఒక యోగిగా మారిన తర్వాత కష్టాలని, సుఖాలని సమానంగా స్వీకరించాలి. దాన్ని అగ్ని మరి మంచి, చెడు ఏ విధంగా అయితే చూడకుండా భస్మం చేస్తుందో అన్నిటిని స్వీకరిస్తూ మనం కూడా అన్నిటి పట్ల మంచి దాని పట్ల, చెడు దాని పట్ల కూడా సమదృష్టితో ఉండడము చూడాలి. మరి అగ్నికి ప్రత్యేకమైన ఆకారం ఉంటుందా? ఏమీ ఉండదు. మనం ఒక కట్టె పెడతాం. ఒక కట్టె పెట్టినాం అనుకోండి. కట్టె పెడితే అది ఏమైతే కట్టె పొడువుగా మనకు కనిపిస్తుంది కాలినట్టు. ఒక గంప పెడతాం. గంప ఆకారంగా మనకు కనిపిస్తుంది. అంటే అగ్నికి ఆకారం అనేదే లేదు. మనం ఏ ఆకారాన్ని ఇస్తే ఆ ఆకారాన్నే పోలి ఉంటుంది. అందుకే ఏ వస్తువైనా సరే అగ్నిలో ప్రవేశిస్తే ఆ రూపమే దాలుస్తుంది. దానికంటూ ప్రత్యేకమైన రూపం లేదు. మరి మరి మానవులకు ప్రత్యేకమైన రూపం ఉందా? మరి ఈ ఆత్మలకు కూడా ఏ రూపం లేదు. ఏ శరీరాన్ని దాలుస్తే ఆ రూపమే వస్తుంది. కాబట్టి అందరిలో ఉన్నది ఆత్మ ఒక్కటే. ఆత్మ ఒక్కటే. దాన్ని అగ్ని నుంచి కూడా నేను నేర్చుకున్నాను. మరి ఈ యొక్క అన్ని జీవరాశుల్లో కూడా మనలో ఉన్నది ఆత్మే. వేరే జీవరాశుల్లో ఉన్నది కూడా ఆత్మే. అంతా దైవత్వమే, అంతా పరబ్రహ్మ స్వరూపమే. నీవు వేరు కాదు, నేను వేరు కాదు, అందరం ఒక్కటే అని నేను అగ్నిని చూసి నేర్చుకున్నాను అని చెప్పాడు. ఇంకొకటి వాయువు. వాయువు కూడా మరి 2 రకాలుగా ఉంటుంది వాయువు. ఒకటి బహిర్వాయువు, ఒకటి అంతర్వాయువు. మరి అంతర్వాయువు అంటే ప్రాణశక్తిగా మన శరీరంలో ఉంటుంది. మరి ప్రాణశక్తిగా ఉంటానే మనం జీవిస్తాం. ప్రాణశక్తి లేకుంటే శరీరము శవమవుతుంది అంటారు కదా. ఇప్పుడు మనం ప్రాణం ఉంటే శివమవుతాం, ప్రాణం లేకుంటే శవమవుతాం. మానవులు, జంతువులు కూడా ఇతర జీవరాశులు కూడా ప్రాణం ఉంటేనే ఆ శివంగా మారిపోతాం. ప్రాణం లేని జంతువులన్నీ కూడా మరి మానవులం ఏ జీవరాశి అయినా ఆత్మ ఉన్న ప్రతి జీవరాశి కూడా మరి ఆ యొక్క ప్రాణశక్తి లేకుంటే శవంగా మారిపోతారు. మరి ఇక్కడ బహిర్వాయువు అంటే బయట ఉండే వాయువు. మరి వాయువు యొక్క లక్షణం తనతో ఏదైనా తీసుకుపోతుంది వాయువు. చూడండి బహిర్వాయువు అంటే బయట ఉండే వాయువు. దుర్గంధాన్నైనా తీసుకుపోతుంది, సుగంధాన్నైనా తీసుకుపోతుంది. అంటే వాయువు ఇప్పుడు దుర్గంధం అంటే ఇప్పుడు ఎక్కడైనా మనం ప్రదేశాలకు వెళ్తాం. దుర్గంధం అంటే అక్కడ కంపు కొడుతుంది. అంత వాసన స్మెల్ వస్తుంది. కానీ ఆ వాయువు అనేది తీసుకెళ్తుంది. ఆ యొక్క దుర్గంధాన్ని కూడా తీసుకెళ్తుంది. అలాగే సుగంధ ప్రదేశాల్లో మనం అంటే మంచి మల్లెపూలు గాని, తర్వాత సంపంగి తోటల్లో గాని, గులాబీ తోటల్లో గాని మరి వీచినప్పుడు ఆ సుగంధాన్ని తనతో పాటు తీసుకెళ్తుంది. అప్పుడు మంచి వాసన అనేది వస్తుంది. సుగంధ వాసన అని వస్తుంది. అంటే వాయువు అనేది దుర్గంధాన్ని గాని, సుగంధాలను గాని ఒకే రకంగా స్వీకరిస్తుంది. అలాగే జ్ఞాని కూడా మరి అంటే మనం ఇక్కడ ధ్యానం చేసుకున్నప్పుడు ఒక జ్ఞానిగా మారి అంటే ఒకే రకంగా అంటే మంచిని గాని, చెడును గాని ఒకే రకంగా స్వీకరించాలి. ఈ ద్వంద్వాలలో కూడా అవమానాల్లో, శీతోష్ణాలలో కూడా, సుఖ దుఃఖాల్లో కూడా, మరి గెలుపు ఓటంలో కూడా మరి చాలా మంది మన పైన నిందలు అంటే ఒక్కోసారి పొగుడుతుంటారు, ఒక్కోసారి నిందలు వేస్తుంటారు. అది కూడా సమానంగానే స్వీకరించాలి. ఎవరు పొగిడినా, ఎవరు తిట్టినా, మనం ఓడిపోయినా, గెలిచినా కూడా అన్ని వాయువు ఏ విధంగా అయితే తన దుర్గంధాలను, సుగంధాలను ఒకే రకంగా స్వీకరిస్తుందో మనం కూడా ఒకే రకంగా స్వీకరించాలి. అది మరి
గాలి పీల్చినప్పుడు ఇక్కడంతా దుర్గంధం ఉందని గాలి అది తీసుకెళ్ళకుండా ఉండలేదు కదా! అది దుర్గంధమైన తీసుకెళ్తుంది, సుగంధమైన తీసుకెళ్తుంది. అందుకే మనం కూడా ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి నష్టం వచ్చినా కూడా ఒకే రకంగా ఉండాలని చెప్పి నేను గాలిని చూసి నేర్చుకున్నానని చెప్పి దత్తాత్రేయ స్వామి ఎంతో చక్కగా మనకు వివరించారు. ఇంకొకటి ఆకాశం. మరి ఆకాశం అంటే అంతటా వ్యాపించి ఉంది. మరి ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడ ఆకాశం ఉన్నట్టే. అంటే ఆకాశం యొక్క గొప్పతనం ఏమిటంటే అంతటా ఉన్న దేనిని అంటించుకోదు. అంటే ఎక్కడ గూడా పరమాత్మ లేని ప్రదేశమే లేదు. మరి పరమాత్మ లేని ప్రదేశం ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. ఎక్కడ దొరుకుతాడా? అంటే దొరకడు. హ్మ్. పట్టుకుందామంటే పట్టుకోలేం. ఆకాశంలాగా నేను ఆకాశాన్ని చూసి పరమాత్మను గురించి అంటే దత్తాత్రేయులు అంతటా వ్యాపించి ఉంది. నిన్న మేడం మన రాజ్యలక్ష్మి మేడం ఒకటి చెప్పారు. ఒకతను ఆ శివలింగంకి ఇలా కాలు చేసి పడుకుంటాడంట. పడుకుంటాలకే ఒక వ్యక్తి వస్తాడంట. "ఏంది నాయనా నువ్వు శివలింగం మీద కాలు చేసి పండుకున్నావు. అలా పండుకోవద్దు. అక్కడ శివలింగం ఉంది. అది తప్పు కాదా?" అంటే, "సరే నువ్వు నా కాళ్ళని నీవే పక్కకు పెట్టు" అని చెప్తారంట. ఆ పెద్ద మనిషి అలా పండుకుంటానికి ఒక వ్యక్తి వచ్చి చెప్తాలకే ఆయన కాళ్ళు తీసి ఆయన వేరే పక్కకు పెడతాడంట. మళ్ళీ అక్కడ ఒక శివలింగం ఏత్తడంట. ఒక శివలింగం ఏర్పడతది. అయ్యో! మరి ఇక్కడ కూడా శివలింగం ఉందే! మరి ఎట్లా అని చెప్పి ఆ పెద్ద మనిషిని తీసి ఇంకో పక్కకు పెడతాడంట. అక్కడ ఎక్కడ ఆ చుట్టుప్రక్కల ఎక్కడ ఆయన పడుకునే ప్లేస్‌లో ఎక్కడ పెట్టినా అక్కడ శివలింగాలు వస్తున్నాయంట. అంటే ఎక్కడ చూడండి ఎక్కడైనా పరమాత్మ ఉంది. పరమాత్మ లేని ప్లేసే లేదు. అంతటా సర్వత్రా వ్యాపించి ఉంది పరమాత్మ. అందుకే నేను దీన్ని బట్టి ప్రతి దాన్ని గూడా సూక్ష్మ దృష్టితో పరిశీలించినప్పుడు అంటే పంచభూతాలైన భూమిని, నీటిని, అగ్ని, వాయువు, ఆకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి నేను ఈ యొక్క 5 పాఠాలను నేర్చుకున్నాను. అగ్ని నుంచి నేర్చుకోవాలి, మరి ఆకాశం నుంచి ఏం నేర్చుకోవాలో, వాయువు జలతత్వం నుంచి ఏం నేర్చుకోవాలో, ఆ భూమి నుంచి ఏం నేర్చుకోవాలని ఈ యొక్క 5 పంచభూతాల గురించి నేను నేర్చుకున్నానని చెప్పాడు. ఇంకొకటి చంద్రుడు. మరి చంద్రుని గురించి ఏం చేస్తుడు? చంద్రుడు అంటే మనకు చంద్రుని కళలు తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. ఒకసారి నెలకొకసారి పౌర్ణమి వస్తది. మళ్ళీ అమావాస్య వస్తది. అంటే చంద్రుని కళలు పౌర్ణమి వచ్చినప్పుడు కళలు పెరుగుతూ ఉంటే, అమావాస్య వచ్చినప్పుడు తగ్గుతూ ఉంటది. ఆ పెరిగేదాన్ని, తగ్గేదాన్ని మనము అమావాస్య, పౌర్ణమి అంటే ప్రతి జీవుడి శరీరం కూడా ముందుగా మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటది. తర్వాత నిర్లిప్తమై ఉంటది. అంటే తర్వాత తగ్గిపోతూ ఇప్పుడు మనకి ఏజ్ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అట్లా ఉంటది గదా! అదంతా నిర్లిప్తమై చంద్రకళలా మెల్లమెల్లగా ఎప్పుడు ఒకేలాగా ఉండం గదా! మనం గూడా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు తయారైతది. అంటే ఇదంతా ఏది శాశ్వతం కాదు. మనము చంద్రునిలో అంటే ఏది సృష్టించబడిన ప్రతిదీ నశించవలసిందే అన్నది నేను తెలుసుకున్నానని చంద్రుని గురించి మరి మన శరీరం శాశ్వతమా? మరి అప్పుడు ఎట్లా ఉంటే మనం చిన్న పిల్లలప్పుడు ఎట్లుంటే మేము 10 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉన్నామో, మరి శరీరం మెల్లమెల్లగా కృషించిపోతుంది. ఈ కృషించిపోయే యొక్క శరీరం కూడా శాశ్వతం కాదు. అంటే ఈ సృష్టిలో ఏదైతే సృష్టించబడుతుందో అది శాశ్వతం కాదు అని చెప్పి నేనక్కడ చంద్రుడు చూసి నేర్చుకున్నానని చెప్పి దత్తాత్రేయ స్వామి వారు ఎంతో చక్కగా చెప్పారు. ఇంకొకటి సూర్యుడు. మరి సూర్యుడు అన్నిటికన్నా వెలుతురిస్తాడు, వేడి ఇస్తాడు సూర్యుడు. మరి నీటిని ఆవిరిగా మార్చి వర్షం కురిపిస్తాడు. అలా కురిపిస్తూ వర్షం తానే అలా అహంకారం చూపించడు. మరి కృతత్వ భావం లేకుండా నేను చేస్తున్నాననే భావన కూడా లేకుండా చేస్తాడు. ఇప్పుడు ఎక్కడ కృతత్వం అనేది చూపించడు. ఇప్పుడు మంచి వాళ్ళ మీదనే మరి ఎండ పడాలి. మరి చెడు వాళ్ళ మీద ఎండ పడొద్దు. మరి వర్షం అంటే అక్కడ వర్షం కురిసినప్పుడు మంచోళ్ళ మీదనే చెడ్డోళ్ళ మీద అట్లా మంచి లేదు, చెడు లేదు. అందరిని గూడా సమానత్వంగా ఆ ఎండ, వేడి అనేది సమానత్వంగా ఇస్తున్నాడు గదా! మరి ఆ వర్షం కురిస్తే మనకెన్ని లాభాలుంటాయి? అలాగే తన వెలుతురుతో ఒక సూర్య కిరణాలతో ఎంతో మంది ఎన్నో పనులు చేస్తారు. మనం లేచినప్పటి నుంచి మరి సూర్యోదయం కాకుంటే అన్ని పనులు ఆగిపోతాయి. కానీ వీళ్ళందరిని ఆనందానికి నేనే కారణమని ఎప్పుడు గూడా పొంగిపోడు. మంచి వాళ్ళకి, చెడ్డ వాళ్ళకి ఒకే రకంగా అంటే సాక్షిభూతంగా ఉంటాడు సూర్యుడు. మరి మంచి వాళ్ళైనా సరే, చెడ్డ వాళ్ళైనా సరే అందరికి వెలుతురిస్తాడు. అందరికి ఆ వర్షాన్ని కురిపిస్తాడు. అందరికి అన్నీ చేస్తుంటాడు. అంటే మనము ఒక్క పని చేస్తే మనము పొంగిపోవద్దు. ఏదైనా మనం ఎవరికైనా చేసినా గూడా
మనము అంటే పొంగిపోకూడదు. నేనే చేసిన ఇదంతా నా వల్లనే సాధ్యమవుతుంది. నీవు గాకుంటే ఇంకోరు చేస్తారు ఆ పని. ఇప్పుడు మరి సూర్యుడు దేనికి కూడా ఈ విశ్వానికంతా కూడా మరి సూర్యుడు వెలుతురిస్తాడు. ఏనాడు కూడా నేను చేసిన అని తను అనుకోడు. మరి అంటే కొన్ని వందల మరి కొన్ని అందరికి మేలు చేస్తున్నాడు అని ఎప్పుడు గూడా అనుకోడని సూర్యుడి నుంచి నేను నేర్చుకున్నానని చెప్పి దత్తాత్రేయ స్వామి చెప్తున్నాడు. ఇప్పుడు కొన్ని కుండల్లో నీళ్లున్నాయి. సూర్యుడు ఏ కుండలైనా చాలా కుండలు రకరకాల కుండలు పెట్టినామనుకోండి, ఏ కుండలోనైనా ఒకే రకంగా కనిపిస్తది. కారణం ఒక్కటే సూర్యుడు. అలాగే పరమాత్మ కూడా ఒక్కడే. ఆయన వేరు వేరు దేహాల్లో ఉండవచ్చు. ఇప్పుడు మనము అన్ని వేరు వేరు దేహాలుంటాయి. వేరు వేరు రూపాలుంటాయి. కానీ మనలో ఉన్న ఆత్మ, ఆ పరమాత్మ మాత్రం ఒక్కడే. సూర్యుడు ఏ విధంగా అయితే ఇప్పుడు కుండలు, బిందెలు, చెంచాలు ఏది పెట్టినా కూడా ఒకే సూర్యుడు కనిపిస్తాడు. దాంట్లో వేరు వేరు సూర్యులు కనిపియడు గదా! అందుకే మన లోపల గూడా ఆత్మ, పరమాత్మ జంతువు లోపల ఉన్నది ఆత్మే. అక్కడ ఉన్నది పరమాత్మే. ఇక్కడ ఉన్నది కూడా పరమాత్మే. అంతా ఒకటే అని చెప్పి నేనక్కడ సూర్యుడి నుంచి నేర్చుకున్నానని చెప్తున్నాడు. అంటే మానవులు జీవరాశులు సూర్యరశ్మి వల్ల ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటున్నా అదే చెప్పాను. నా వల్లనే ఇదంతా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నానని ఎప్పుడు అనుకోలేదు. సాధారణంగా ఏ చిన్న పని చేసినా గూడా మనం ఎంతో గొప్పగా చెప్తాము. కానీ సూర్యుడు మాత్రం ఎప్పుడు కూడా ఎన్ని పనులు చేసినా సాక్షిభూతంగానే ఉంటాడు. నేను అందుకే ఒక సాక్షిభూతంగా ఏది చేసినా గూడా సాక్షిభూతంగా ఉండాలని సూర్యుని చూసి నేను నేర్చుకున్నానని చెప్పి దత్తాత్రేయుల వారు చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏనుగు. మరి ఏనుగును పట్టుకోవాలంటే మావటివాడు ఏం చేస్తాడంటే, మరి మంచె వేసి ఆహ్, ఆడ ఏనుగు చేత అరిపిస్తాడు. మంచె అంటే ఏమంటారు అది వలలాగా ఏసి చేత అరిపిస్తాడు. ఆ మగ ఏనుగు ఏం చేస్తది, ఒక ఆడ ఏనుగు అరుపు విని రాగానే అది కూడా మంచెలో పడి చిక్కిపోతది. అపాయంలో పడిపోతది. అందుకే ఎప్పుడు కూడా ఆడదాని వైపు కానీ, అందమైన స్త్రీ వైపు కానీ ఆకర్షితులు కాకూడదని నేను నేర్చుకున్నానని దత్తాత్రేయుల వారు చెప్తారు. అది మంచె వేయంగానే అదేం చేస్తది ఆడ 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 ఏనుగుతో అంటే అరిపించడానికే దీనికి ఆకర్షితమైపోయి ఆ మంచెలో పడి ప్రమాదంలో చిక్కుకుంటది. మరి ఆ శరీర స్పర్శ అనే ఆకర్షణకు ఆ ఆడ ఆ మగ ఏనుగు లోనైంది కాబట్టి మన పంచేంద్రియాలు శరీర స్పర్శ కొరకు మరి ఎంతో మంది చాలా మంది నాశనం అయ్యారు. చాలా మంది నాశనమయ్యారు. అందుకే ఏనుగును ఉపమానంగా తీసుకుంటారు. అందుకే మావటివాడు గూడా మరి ఆడ ఏనుగును తోటి అర్పిస్తాడు. ఆ మగ ఏనుగు గబగబా వచ్చి ఆ మంచెలో పడి ఆ మావటి వాళ్ళ చిక్కిపోతుంది కాబట్టి, అందుకే భౌతికమైన ఆకర్షణకు లోను కాకూడదు. నా జ్ఞానం అంటే భౌతికమైన ఆకర్షణకు ఎప్పుడైతే లోనవుతుందో అక్కడ జ్ఞానం అనేది పెరగదు. అక్కడ నేను గ్రహించాను అని చెప్పి దత్తాత్రేయ స్వామి వారు ఏనుగుని గురించి నేర్చుకున్నానని ఎంతో చక్కగా చెప్పారు. ఇంకొకటి తేనెటీగలు. తేనెటీగలు మరి తేనె పట్టులో ఎంత ఎంత కూడబెట్టినా గూడా ఆ తేనెను తేనెటీగలు త్రాగవు. అవేమైతే ఇంకొకరి పాలవుతాయి. కష్టం ఒకరిదైతే అనుభవించేది ఇంకొకరు. ఎప్పుడు కూడా మనమే తాగుతాం. ఆ తేనెను తెచ్చుకొని ఆ తేనెటీగలు ఎప్పుడు కూడా తాగవు. అందుకే ధనం అన్నది ఎంత కూడబెట్టినా మనం ఉపయోగించకపోతే అవసరానికి మించి ఉన్నా దాని లోక కళ్యాణాన్ని కొరకు ఉపయోగించకపోతే ఆ ధనము ఇంకొకరి సొంతం అవుతుంది. అందుకే ధనం మీద గాని, సంపదల మీద గాని, ఈ భోగ భాగ్యాల మీద గాని తేనెటీగల్లాంటి జీవితం కాకూడదు అని అంటే మరి చూడండి మనకి ఎంతో చాలా మంది కోటీశ్వరులుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు అంతా దాచిపెట్టుకుంటారు. దాచిపెట్టుకుంటే వాళ్ళు ఆహ్, వెనుక ఆహ్ వెనకటికి ఒక సామెత కూడా ఉంది గదా! దాచిన్ ఆహ్, రా అహా! రాజుల సొమ్ము రాళ్ళపాలు అని చెప్తారు గదా! మనం దాచుకుంటే తర్వాత ఎవరు తింటారో తెలియదు. ఎవరు అనుభవిస్తారో తెలియదు. అందుకే మనమే లోక కళ్యాణార్థం కొరకు వాడాలని చెప్తున్నారు. ఏదైనా సరే ధనము డబ్బు ఏదైనా సరే లోక కళ్యాణానికి కొరకు వాళ్ళకు ఉపయోగపడతది. ఈ తేనెటీగల వలె మరి తేనెటీగ ఎంత తేనెనుంచుకున్నా అది పరల సొమ్ము అవుతుంది కాబట్టి మనం ధనం ఉంచుకున్నా అది పరల సొమ్మే అవుతుంది కాబట్టి, ఆ భోగ భాగ్యాల మీద గాని, ధనం మీద గాని కోరికలు ఉండకుండా, మనం సంపాదించుకున్న దానికి మంచి మంచి కార్యక్రమం జూమ్ నడుస్తుంది. ఆ జూమ్‌కు మరి అన్నదానం మరి ఆ ధ్యాన మహాచక్రానికి గాని ఎంతో మంది ముసలి వాళ్ళుంటారు. వాళ్ళకి గాని అంత మనం కొంత దానం చేస్తూ ఉండాలి.
ఆ పరుల సొమ్ము కాకుండా అక్కడ దానం చేస్తూ ఉంటే మన సొమ్ము మనకు మనం ఎంతో అక్కడ మనము ఆ యొక్క దానం చేయడం వల్ల కూడా మనం ఎంతో గొప్ప వాళ్ళం అవుతామని చెప్తున్నారు. ఇంకొకటి మిడత. మిడత అంటే అందరికి తెలుసు కదా! మిడత దీపపు కాంతిని చూసి అది పండు అనుకుని దానికి ఆకర్షితమవుతాయి మిడత. ఆ దీపం కాంతి చూడంగానే అది ఒక పండు అనుకోని అక్కడ ఆకర్షితమవుతది. ఆ దీపం దగ్గరికి పడి అది చాలా మంది మిడతలు అట్లే చేస్తాయి. దీపం దగ్గరికి వెళ్లి పోయి మరణిస్తుంటాయి. అందమైన, ఆకర్షితమైన మరి వస్తువులను చూస్తూ చూస్తూ అది కావాలి, ఇది కావాలని తన్మయత్వంతో వాటి వెనుక పడే ప్రమాదంలో పడతాం మనం. అందుకే నేను గ్రహించాను అని చెప్తారు దత్తాత్రేయ. అంటే ఆకర్షితమైన వస్తువుల ఎంబడి మనం పడకూడదు. ఇప్పుడు అక్కడ దీపం చూడండి. ఆ మిడత ఏం చేసింది? ఆ దీపం కాంతికి పోయి అక్కడ అన్ని ఆ మిడతలు ఎక్కడైతే దీపం కాంతి ఉంటే అక్కడ అన్ని చనిపోతుంటాయి. అంటే అది ఆకర్షితం అవుతుంది. ఏవైతే ఆకర్షిత వస్తువులను చూసి మనం కూడా అన్ని చాలా ఆకర్షిత వస్తువులు చూసి నాకు అది కావాలి, నాకు ఇది కావాలని చాలా మంది అనుకుంటుంటాం. అవి ఎప్పుడైతే అనుకుంటామో చాలా ప్రమాదంలో పడతాము. మనకున్న దాంట్లోనే తృప్తి పడాలి గాని అట్లా ప్రతి దానికి ఆకర్షితులమవుతే మనము మనము తృప్తి పడలేము. అందుకే దత్తాత్రేయ వారు అక్కడ నేనేం నేర్చుకున్నానంటే ఆ సత్యాన్ని గ్రహించాను. ఏ వస్తువు కూడా అంటే ఇవి మనతో పాటు ఏవి రావు ఈ వస్తువులు. అందుకే ఏ వస్తువులో కూడా నేను ఆకర్షితులు కావద్దు అని ఒక మిడత గురించి నేర్చుకున్నానని చెప్తున్నారు దత్తాత్రేయ స్వామి. మరి ఇంకొకటి సముద్రం. మరి సముద్రంలో నదులు వచ్చి కలుస్తాయి. ఎన్నో నదులు వచ్చి కలిసిన సముద్రం అనేది పొంగదు. వేసవికాలం వచ్చేటప్పుడు సముద్రంలో నీరు ఆవిరై మేఘాలుగా కానీ సముద్రం తరిగిపోతుందా? సముద్రం తరిగిపోదు. అలాగే నదులొచ్చి కలుస్తాయి. అయినా పొంగదు. ఎంత ఆవిరైనా కూడా తగ్గదు. అలాగే ఏది వచ్చినా పొంగిపోకుండా, ఏది రాలేదని కూడా కుంగిపోకుండా ఉండాలని సముద్రం నుంచి నేను చూసి నేర్చుకున్నాను. మనకు కొంచెం సుఖమొచ్చే కొంచెం భోగాలొచ్చేటోళ్ళకి కొంచెం ఆస్తి వచ్చాక చాలా పొంగిపోతుంటాం. మళ్ళీ అన్నీ పోతే కుంగిపోతుంటాం. సముద్రం నుంచి మరి ఎన్నో జలచరాలు కూడా సముద్రంలో ఆవాసంగా ఉంటాయి. ఉండటమే కాదు వాటి మనుగడకు కూడా మరి సముద్రం ఎంతో సహకరిస్తుంది. మరి ఎవరైనా మనకు సహకరించాలని ఎవరైనా సరే మనం ఇతరులకు కూడా హెల్ప్ చేయాలని, ఇతరుల మనుగడ కూడా సహకరించాలని వారికి కూడా నేను ఆ సముద్రాన్ని చూసే నేర్చుకున్నాను. పొంగిపోకుండా, కృంగిపోకుండా మరి నదులొచ్చి కలిసినా పొంగిపోదు. మరి వేసవికాలం సముద్రం నుంచే నీరు ఆవిరి మేఘాలుగా వర్షాలు పడుతున్నాయి. అయినా గూడా సముద్రం తరిగిపోదు. అలా ఇలా నదులొస్తున్నాయని పొంగిపోదు. ఆ వర్షం పెడుతున్న తగ్గిపోదు. ఏదైనా కూడా ఆవిరై గూడా తగ్గిపోదు. ఏది వచ్చినా గూడా పొంగిపోకుండా, ఏది రాలేదని గూడా కుంగిపోకుండా ఉంటుంది సముద్రం. మరి ఎన్నో జలచరాలకు ఆవాసం అవుతుంది. ఎన్నో జలచరాలకు సముద్రంలో మరి ఎన్ని జీవరాశులు బ్రతుకుతాయి. అయినా కూడా నేనే వాటికి జీవంగా ఉన్నానని ఏనాడు కూడా ఆహ్, ఏనాడు కూడా పొంగిపోదు. ఏనాడు కూడా అనుకోదు. అందుకే సకల చరాచర జీవరాశులు కూడా సముద్రంలో తన మనుగడను సాగిస్తాయి కాబట్టి నేను సముద్రం నుంచి ఇతరులకు చేయాలి. ఏ జీవరాశికైనా హెల్ప్ చేయాలని నేను ఇక్కడ సముద్రం నుంచి నేర్చుకున్నానని చెప్తారు. ఇంకొకటి కొండ చిలువ. మరి కొండ చిలువ అంటే ఏది దొరికితే అది తింటుంది. ఏది దొరకకపోతే అది అది పస్తుంటుంది. అంటే తిండి కోసం అది ఎప్పుడు గూడా ప్రయత్నించదు. అది తన దగ్గరికి ఏ జంతువునైనా వస్తే లటుకుమని పట్టుకుంటుంది, తింటుంది. అలా పట్టుకున్నప్పుడు అరిగించుకునే శక్తి గూడా మరి ఆ కొండ చిలువకుంటుంది. కానీ అది ఆహారం కోసము ఎప్పుడు గూడా ప్రయత్నించదు కొండ చిలువ. అంటే తన దగ్గరకొస్తూనే తింటుంది. ఒకవేళ లేకున్నా ఉపవాసం ఉంటుంది. అది మాత్రం ఆహారం కోసం ఎప్పుడూ ప్రయత్నించదు. అందుకే నేను కూడా దొరికిన వాటితోనే ఉంటాను. ఏది దొరకకపోతే నేను నిరాహారిగా ఉంటాను. కానీ ఆహారం కోసం నేను ఎప్పుడు కూడా ప్రయత్నించలేదు. ఆహ్, లేకపోతే ఊరుకుంటానని చెప్పి నేను దాని గురించి నేర్చుకున్నానని చెప్తాడు. ఇంకొకటి ఆహ్, లేడీ. అంటే లేడీ సంగీతం వింటేనే మైమర్చిపోతది. అందుచేత లేడీని పట్టుకోవడానికి బోయవాడు ఏం చేస్తాడు? ఈల వేసి సంగీతం వినిపిస్తాడు. మరి లేడి ఆ సంగీతం విని మైమర్చిపోయి పరుగు పరుగున తొందరగా వచ్చి ఒళ్ళో చిక్కొని బోయవానికి చిక్కిపోతుంది. మరి లేడీలాగా ఆ సంగీత ధ్వనులు గాని, నాట్యం గాని ఇలాంటి కళలు ఉన్న చోట్ల మనము మనస్సు అనేది పెట్టకూడదు. ఎందుకంటే
వాటి మీద మనస్సు పెడితే వాటి ఆకర్షణకు లోనై పొందవలసిన జ్ఞానం అనేది పొందము. నష్టపోయే ప్రమాదం ఉందని నేను తెలుసుకున్నాను. అలాంటి వాటి మీద దృష్టి పెడితే మనం జన్మనే నష్టపోవాల్సొస్తుందని తెలుసుకున్నానని దత్తాత్రేయుల వారు ఎంతో ఘనంగా చెప్పారు. అంటే మనం పెట్టవలసిన మీద దృష్టి పెట్టాలి. పెట్టకూడని దాని మీద దృష్టి పెట్టకూడదు. చూడండి లేడీ మరి ఆ సంగీతం మీద దృష్టి పెట్టి ఆ బోయవాడి వలలో చిక్కుకొని పోతుంది. అందుకే ఏది పెట్టాలనో దృష్టి అక్కడే పెట్టాలి. ఏది పెట్టకూడదో అక్కడ పెట్టకూడదు. మరి శృంగుడు కూడా స్త్రీల వ్యామోహం తెలియకుండా పెరిగాడు కానీ, ఆ స్త్రీల వల్లే మళ్ళీ సంసారంలో పడవలసి వచ్చింది. అందుచేత నేను అందమైన స్త్రీల వైపు కానీ, సంగీతము, నాట్యాలు ఉన్న వైపు కానీ నేను వెళ్ళను. వెళ్ళినా కూడా అటువైపు మనసు పెట్టొద్దని చెప్తున్నాడు. నా కళ్ళు అటు తిప్పనని దత్తాత్రేయుడు మనసు పెడితే నేను అక్కడ పొందవలసిన జ్ఞానాన్ని పొందను. అందుకే ఎక్కడ కూడా నేను ఆకర్షితకు లోను కాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ధ్యానం పొందాలనో, ఏ జ్ఞానం పొందాలనో నాకు కావలసిన జ్ఞానం మీద నేను దృష్టి పెడతాను కానీ, ఇలాంటి వాళ్ళ మీద నేను దృష్టి పెట్టనని చెప్పి ఒక లేడీని చూసి నేర్చుకున్నానని ఎంతో అద్భుతమైన సందేశం ఇచ్చాడు మాస్టర్. మరి ఒక వేశ్య గురించి కూడా నేర్చుకున్నాను చెప్పి వేశ్య అంటే మనం అందరం ఏమంటాం మనకందరం చులకనగా చూస్తాం ఒక వేశ్య అంటే. వేశ్య కూడా నా గురువే అని చెప్తున్నాడు దత్తాత్రేయ స్వామి. మరి ఎలా గురువైంది వేశ్య? వేశ్య దగ్గర తను నేర్చుకున్నది ఏమిటి అంటే, చాలా మందికి అనుమానం వస్తుంది. వేశ్య ఆయన గురువు ఎలా అయింది? అని అంటుంటే వేశ్య అక్కడ ఒకసారి ఆయన వెళ్తుంటే పింగళ అనే ఒక వేశ్య తెల్లవారుజాము విటుల కోసం ఎదురు చూసి ఏ విటులు రాలేదని అంటదంట. అంటే నేను విటుల కోసం ఎదురు చూశాను కానీ, ఆ విటుల కొరకు ఎదురు చూసే బదులు ఆ విశ్వేశ్వరుని కొరకు ఎదురు చూస్తే నాకు ఎప్పుడో మోక్షం వచ్చేది అని ఆవిడని చూసి నేర్చుకున్నానని చెప్తుంది. మనమేమో ఒక వేశ్య గురించి నేర్చుకున్నారంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. వేశ్య అంటేనే మనకు చులకనగా చూస్తారు. కానీ చూడండి ఆ పింగళ అనే వేశ్య ఎంతో మంది మరి తన దగ్గరికి వచ్చిపోతున్నా కూడా నేను వాళ్ళ కోసం ఎదురు చూసి నేను ఎదురు చూసి సమయాన్నంతా వృధా చేసుకున్నాను. కానీ ఆ సమయాన్నంతా విశ్వేశ్వరుని కొరకు పెడితే, ఆ భగవంతుని కొరకు పెడితే మరి నేను ఎక్కడ ఎంతో మోక్షం పొందేదాన్ని అని అని చెప్తుందంట. అక్కడ ఆయన మాటలు విని అనుకున్నాడు. ప్రపంచంలో సుఖాలను కోసం వెచ్చించే సమయము విశ్వేశ్వరుని కోసం వెచ్చిస్తేనే మోక్షం వస్తుంది. మనం సుఖాల కొరకు మనం ఎంతో టైంను వెచ్చిస్తూ ఉంటాము. ఆ టైం అంతా వేస్ట్ అయిపోతుంది అని ఒక వేశ్యను చూసి నేర్చుకున్నానని చెప్పి దత్తాత్రేయ స్వామి వారు చెప్తుంటాడు. ఇంకొకటి సర్పం. మరి సర్పం ఎందులో తిరిగినా, ఎలా తిరిగినా కూడా అది శుభ్రంగానే ఉంటుంది. శుచిగానే ఎల్లప్పుడూ తనకి గూడు కట్టుకోవాలని కూడా అనుకోదు. సర్పం ఇప్పుడు చాలా బురదలో తిరుగుతుంటాయి. కానీ సర్పానికి బురద అంటదు. అలాగే మనం కూడా ఏది అంటించుకోకుండా జీవించాలి. అంతేకాని పాము ఎల్లప్పుడూ అది ఇల్లును కూడా చీమలు పెట్టిన గూళ్ళలోనే పాములుంటాయి గదా! అలాగే మనం కూడా మన కోసం అనేది ప్రయత్నించకుండా ఆ భగవంతుని మార్గంలోనే భగవంతుడే ఏదో ఒక రూపేణ ఏదో విధంగా మనకు ఇల్లు తయారు చేస్తాడు. నాకు ఇల్లు లేదే, ప్యాలెస్ లేదే, మరి ఏది లేదని అవసరం లేదు. మన అర్హతను బట్టి మనం ఏం డిజైన్ చేసుకొనొచ్చామో మరి మనము వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి? మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మరి మనం ఎలాగుండాలో అలాగ ఇక్కడికొచ్చిన తర్వాత ఆ బాధలన్నీ నేను ఇలా ఉండానే, అలా ఉండానే, మరి నా వాస్తవానికి నేను సృష్టికర్తను అంటారు. మరి ఇదంతా నేను ఎలా సృష్టించుకుంటాను ఇదంతా అని మనం ఎన్నో సార్లు అనుకుంటాం. కానీ మన అర్హతను బట్టనే మనకొస్తాయి. మనకెప్పుడు కూడా మనం ఆలోచించాలి అవసరం లేదు. మన అర్హత ఎంత ఉంటే ప్యాలెస్ రావాలంటే ప్యాలెస్ వస్తుంది. పూరి గుడిసె రావాలంటే పూరి గుడిసె వస్తుంది. ఏది రావాలంటే అది మన అర్హతను మనం చేసిన మంచి, పాపం పుణ్యాలను బట్టే వస్తుంది. మరి పుణ్యం చేస్తే మోక్షం వస్తుంది. మరి పాపం చేస్తే ఆ కర్మలనేవి వస్తాయి. ఎంత ప్రాప్తం ఉంటే అంతే వస్తుంది. మరి మోక్షం రావాలంటే ఏం చేయాలి? ధ్యానమే చేయాలి. మరి పుణ్యం చేసినా కొంతవరకే ఉంటుంది. ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఊరికే ఉండాల్సిందే. మోక్ష సాధన కొరకే మనం కష్టపడాలి. మనం ప్రపంచంలో మరి కనపడే భోగ భాగ్యాల కోసం మనం ఎంతో కాబట్టి వాటిలోని పట్టుకుంటే దుఃఖం వస్తుంది. ఏది పట్టించుకోకుంటే వదిలిపెడితేనే
ఆనందం వస్తుంది. మరి అంటనట్టుండలే. తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. ఏది అన్నిట్లో ఉండాలి. సంసారంలో నిర్వాణ సంసారం చేసుకుంటుండాలి. ఏది అంటించుకోవద్దు, ఏది పట్టించుకోవద్దు అన్నట్టు. దత్తాత్రేయ స్వామిని వారిని చూసి ఇది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన తత్వాన్ని చూసినప్పుడు మన కోసం ప్రయత్నించకుండా ఆ సర్వేశ్వరుని కోసం ప్రయత్నిస్తే రావలసినవన్నీ వస్తాయి అని దత్తాత్రేయ స్వామి ద్వారా నేను అక్కడ నేర్చుకున్నా. అంటే మరి ఇప్పుడు మనకు చూడండి ఏది లేకున్నా మనం ఆ సర్వేశ్వరుని కొరకు ఆ ద మనం ఆ యొక్క సర్వేశ్వరుడు ఎప్పుడైతే మనము ఎప్పుడైతే గంటలు గంటలు ధ్యాన సాధన చేస్తామో మనకు రావలసినవన్నీ కూడా వాటంతటే అవే వస్తాయి. మనము చాలా మందికి నాకు కారు వచ్చింది, నాకు అది వచ్చింది, నాకు ఇది వచ్చింది చెప్తుండే. ఎలా వచ్చినాయి? వాళ్ళ సాధన వల్లనే వాళ్ళకు ఆ భగవంతుడు, ఆ సర్వేశ్వరుడు వాళ్ళకి ఏది ఇయ్యాలనుకుంటే అది వస్తుంది అని చెప్తుంది. ఇంకొకటి పసిబిడ్డ. మరి దత్తాత్రేయుల వారు పసిబిడ్డ కూడా గురువే అంటాడు. మనం అంటామా మరి చిన్న పిల్లలు మన ఇంట్లో మరి ఎంత మనం చూస్తాం గాని మరి ప్రకృతిలోనే ఉన్నారు. వీళ్ళంతా గురువులంతా ప్రకృతిలోనే ఉన్నారు. మన పత్రి సార్ కూడా చెప్తాడు. ఈ 20 అంటే మన తోబుట్టువులు గాని, మన ఇంట్లో అత్తమామలు గాని వీళ్ళంతా ఒక్కొక్క గురువు ఒక్కొక్క బుక్ అన్నట్టు ఒక్కొక్క పుస్తకం వాళ్ళని చూసే నేర్చుకుంటారు. కానీ మనం పసిపిల్లలు కూడా ఒక గురువే అని మనం చూస్తాం. పసిపిల్లలతో ఎత్తుకుంటాం, ఆడుకుంటాం, అన్ని చేస్తాం. కానీ ఆ పసిబిడ్డ ద్వారా ఏం నేర్చుకోవాలి అంటే ఏ మాయ మర్మము ఎవరికైనా పిల్లలకు ఉంటుందో ఏది వాళ్ళు ఎంత ప్రశాంతంగా, ఎంత కల్మషం లేకుండా ఎంత మంచి మనసుతోటే ఉంటారు. ఆ పసిబిడ్డలు ఎలాంటి కల్మషం ఉండదు. అందుకే నేను ఎప్పుడు హాయిగా నవ్వుతూ ఉంటాను. పసిబిడ్డకు అంటే అందరూ ఒకటే. ఏ మాయా మర్మాలు ఉండవు కాబట్టి ఎవరి మీద రాగ ద్వేషాలు కూడా ఉండవు ఆ పసిబిడ్డలకు. మనను చూసినా ఒకేలాగుంటుంది. వాళ్ళ చిన్న చిన్న పిల్లలు. మా మనవరాలు ఉంది. ఆమె ఇక్కడంతా గేట్ల పిల్లలందరూ ఆడుకుంటుంటారు. అందరిలో ఒకటి తను ఏది తింటే వాళ్ళకి కూడా అదే పెడుతుంది. రోజు అదే ఇస్తుంది. తనకు టిఫిన్ పెడితే నేను ముగ్గురికి పెట్టాలి. అక్కడ 3 పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకు కూడా పెట్టాలి. నేను ఈ దత్తాత్రేయ స్వామి చందంగా అరే అందరిని ఒకేలాగా ఇలా నేర్చుకోవాలనా? నిజంగా పసిబిడ్డలతోటి ఇలా ఉండాలనా? ఏదైనా స్వీట్ బాక్స్ తెచ్చినా నాని అందరికి ఇచ్చేసేయమంటుంది. అంటే వాళ్ళ కల్మషం ఉండదు. అస్సలు కల్మషం ఉండదు. మనం ఇక్కడ ఈ ఒక్క స్వీట్ బాక్స్ తెస్తే ఇంతమందికి ఇస్తే మనకు అయిపోతాయి గదా అనుకుంటాం గానీ, ఆ యొక్క పసి పిల్లల మనసు దృష్టిలో అంటే తనలో ఏ కల్మషత్వం ఉండదు. ఏది తెచ్చినా అందరికి ఇవ్వాలి అంటుంది. కానీ ఒకప్పుడు ఈ జ్ఞానం లేనప్పుడు అది ఏది అనుకోము మనము. వాళ్ళని చూసి గమనిస్తూ ఉంటేనే ఆ తత్వం అనేది మనకు తెలిసిపోతుంది. ఓహో! ఇలాగ కూడా నేను ఎన్నో సార్లు అనుకునేది మా మనవరాలను చూసి. ఓహ్! ఇలాగ కూడా ఉండాలి. ఇలా నేర్చుకోవాలా, అందరికీ ఇవ్వాలనా, అందరికీ చేయాలా ఇస్తాం మనం. కానీ కొంచెం కొంచెం ఇస్తాం. ఎందుకంటే మనం తెచ్చుకున్న మనకు అయిపోతనే ఉద్దేశ్యమే ఉంటది. కొంచెం కొంచెం కానీ ఏది తెచ్చినా కూడా నలుగురికి పంచి పెడుతుంది. అట్లా ఏ బొమ్మలు తెచ్చినా, ఆట వస్తువులు తెచ్చినా అందరిని పిలుస్తుంది ఆడుకుందాం. అంటే వాళ్ళలో ఏ కల్మషత్వం లేదు. పసిపిల్లల హృదయాలనేది దేవునితో పోలుస్తారు. దైవంతో పోలుస్తారు. అందుకే ఏ మాయ మర్మ మనసులో ఉంచుకోకుండా ఉండగలగాలని నేను పసిబిడ్డ గురించి తెలుసుకున్నానని దత్తాత్రేయ స్వామి ఎంత చక్కగా చెప్పారు. మనం ఇవన్నీ సృష్టిలో భూమి, నీరు, గాలి, ఆకాశం ఇవన్నీ మనం చూస్తాం. ఒక అన్ని చూస్తున్నాం. కానీ సముద్రాన్ని చూస్తుంటాము, అన్ని చూస్తాం. కానీ మనం దాని నుంచి ఊరికే చూస్తాం అంతే. దీని నుంచి కూడా ఇంత గొప్ప జ్ఞాన భాండాగారం దీని గురించి ఇప్పుడు నీరు తెలియదా? అందరికి తెలుస్తది. నీరు అన్ని అవసరాలకు వాడుకుంటాం. కానీ ఆ శుద్ధత్వం మరి ఇంట్లో కూడా ఆ శుద్ధత్వం నీరే కావాలి కదా! ఇన్ని గుణాలు ఉన్నాయి ఆ నీరులో గాని మనకు తెలియదు అంతే గాని అతడు ప్రకృతి నుంచి ఎంతో చక్కగా నేర్చుకున్నాడు. ఇంకొకటి చేప. మరి చేప నాలుక మరి రుచుల కొరకు మరి చేపలు పట్టేవాడు దానిలో ఎర్రలో అంటే ఆ వలలో వేసుకుంటే చచ్చిపోతుంది. మన కోరికేంది? ఆ చాపల్యం కొరకు చాపల్యంకు లోను కాకూడదని నేను నేర్చుకున్నానని దత్తాత్రేయ స్వామి చెప్తాడు. అంటే నాలుక యొక్క రుచి చేపలు పట్టేవాడు ఏ విధంగా చేపను వలలో వేసుకొని చంపి ఏ విధంగా తింటాడో ఆ యొక్క నాలుక అంటే ఆ చాపల్యానికి మనము లోను కాకూడదు అని నేను అక్కడ నిర్ణయించుకున్నానని దత్తాత్రేయ స్వామి. అలాగే మనం కూడా ఒక్కొక్క దాన్ని చూసి నేర్చుకున్నప్పుడు ఒక సాధకుడు ఎలా ఎదగాలి, ఏం అలవాటు చేసుకోవాలి సాధకుడు అని అక్కడ కూడా మనం చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. ఎందుచేతనంటే
ఎలా అంటే ఒక యోగి ఎలా అవుతాడు, ఒక గొప్పవాడు అవుతాడని తెలుసుకో. సహజంగా మానవుడు తానే గొప్పవాడిని అనుకుంటే ఏమీ నేర్చుకోరు. ఎంత నేర్చుకున్నా గూడా నాకు ఏమీ తెలియదు. మన మైండ్ అంతా జీరో స్టేజ్ ఎప్పుడైతే ఉంటాడో, మరి పత్రి సార్ చూడండి ఎంతెంత గొప్ప గురువులు పత్రి సార్ కింద కూర్చుంటారు సారు. చాలా మంది సార్ నుంచి ఎంతో నేర్చుకుంటాం పత్రి సార్ నుంచి. మరి మనం కూర్చుంటామా? మనకు ఎంత అహంకారాలు ఉంటాయి ఎవరైనా చెప్పింది సీనియర్ మాస్టర్స్ వస్తే కూడా మనకు చెప్పింది వినడానికి కూడా మనకు ఒక్కొక్కసారి అహంకారం. వాళ్ళు చెప్పేది నేనేం వినాలి, వీళ్ళు చెప్పేది నేనేం వినాలి. కానీ మనకు తెలిసిన జ్ఞానం మనకు చిన్న పిల్లలు చెప్పినా కూడా ఆ జ్ఞానాన్ని మనం వినాలి. ఎవ్వరు చెప్పినా కూడా వాళ్ళ జ్ఞానం ఉందండి. పెద్ద సీనియర్ మాస్టర్ చెప్పినా వినాలి, చిన్నోళ్ళు చెప్పినా వినాలి. ఎవ్వరు చెప్పినా కూడా ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటేనే మనం అక్కడ నేర్చుకోగలుగుతాం. ఒక మాస్టర్ వచ్చినప్పుడు మనకు మన మనసు మైండ్ జీరో లెవెల్‌కి ఎళ్ళిపోవాలి. అప్పుడే మనం ఎంతైనా నాకు చాలా తెలుసు, నాకు ఎంత జ్ఞానం ఉంది అంటే మనం ఏది నేర్చుకోలేము. ఒక ఎగ్జాంపుల్ ఒక నిండు కుండలో మనం వాటర్ పోసినామనుకోండి, అదేమైద్ది అంటే కారిపోతుంటది. దాంట్లో నీళ్లు పట్టవు దాంట్ల. అదే ఖాళీ కుండ పెట్టినామనుకోండి, దాంట్లో వాటర్ పోస్తుంటాం. వాటర్ పోస్తుంటే ఎన్నైనా పడతాయి. ఎన్ని వాటర్ పోసినా పడతాయి. అంటే మన మనస్సును కూడా అక్కడ ఖాళీ కుండలాగా ఉంచుకోవాలె. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇంకొకటి ఒక బుట్ట గంప ఉంది. దాంట్లో పండ్లు పెట్టాం. నిండుగా పండ్లు పెట్టినాం. పండ్లు పెట్టినాక ఇంకా కొన్ని పండ్లు పెడితే ఉంటాయా దాంట్లో? ఉండవు. కింద పడుతుంటాయి. అదే ఖాళీ బుట్ట తీసుకోండి. ఖాళీ బుట్టలో ఎన్ని పండ్లు పెట్టినా ఉంటాయి. మన మనస్సు గూడా ఎప్పుడైతే ఖాళీ బుట్టలాగా ఉంటాదో, అప్పుడు మనం ఎంత జ్ఞానాన్నైనా తెలుసుకోవచ్చని చెప్తున్నాడు. ఇంకొకటి బోయవాడు. బోయవాని గురించి నేర్చుకున్నా అని చెప్తున్నాడు. మరి ఏది పట్టించుకోకుండా ఒకే దాని మీద దృష్టి పెట్టినప్పుడు అది తప్పకుండా మనము సాధిస్తాం. బోయవాడు ఏం చేస్తాడు? ఆహ్, ఆహ్, శ్రీకృష్ణుడు మరణించే ముందు ఒక టైంలో ఉద్ధవుడొస్తాడు. వచ్చినప్పుడు "నీవు వెళ్ళిపోతున్నావు గదా! నాకు కొంచెం జ్ఞానం బోధించు" అంటే అప్పుడు శ్రీకృష్ణుడు చాలా విషయాలు చెప్తూ ఒక విషయం గూడా "నువ్వు ఆత్మ జ్ఞానం పొందాలంటే సాధన చేసినప్పుడు ఏకాగ్రతతో ఉండాలే. అందుకే మనం సాధన చేసినప్పుడు అటు ఇటు మన మనసు పోయినా గూడా మనం శ్వాస మీద ధ్యాస అనే ఏకాగ్రతతో మనం ఎప్పుడైతే కూర్చుంటామో అప్పుడే మనసు నిర్విషయమైతది. చంచలం అంటే మన మనసు ఎక్కడెక్కడో ఎన్నెన్నో ఆలోచన మీద వెళ్తూ ఉంటది. చంచలమైన మనసు కాబట్టి ఒక బోయవాడు తన ఏకాగ్రత ఎలా ఉంటాడో, నీ దృష్టి కూడా ఏకాగ్రత పెట్టినప్పుడు మనం ఎంతో జ్ఞానాన్ని పొందగలుగుతాము. నీవు బయటి నుంచి అంటే అక్కడ బోయవాన్ని చూసి మరి బోయవాళ్ళు ఆ యొక్క దృష్టి తన బాణం పైన ఏకాగ్రతతో ఉంటారు కాబట్టి మనను కూడా అలాగే ఉండమని చెప్తున్నారు. నీవు బయట నుంచి వచ్చేటప్పుడు ఎంతో దాహంతో ఇంటికొస్తావు. ఇంటికి వచ్చినప్పుడు మరి మన బయట భార్య, పిల్లలు మరి నీతో మాట్లాడుతూ ఉంటే నీ దృష్టి దేని మీద ఉంటుంది? బాగా తీరని దాహంతో ఉంటావు. భార్య ఉండి ఏదో చెప్తుంటది. అదండి, ఇదండి, ఇలా ఈరోజు ఇలా జరిగింది, అలా కానీ నీకు ఆ విషయాల మీద దృష్టి ఉండదు. ఎందుకంటే నీకక్కడ దాహమేస్తుంది. మరి నీకు కొన్ని వాటర్ ఇచ్చింది, కొన్ని నీళ్ళిచ్చిందనుకోండి. నీళ్ళిచ్చి తాగిన తర్వాత, మంచినీళ్ళు తాగిన తర్వాత ఆవిడ చెప్పింది నువ్వు అప్పుడు సరిగ్గా వినిపించుకుంటావు. అందుకే మన దృష్టి అనేది ఏకాగ్రతతో ఉండాలే. ఏకాగ్రత ఉన్నప్పుడు అది ఎగ్జాంపుల్ మంచినీళ్ళు త్రాగాక మళ్ళీ అడుగుతావు. "నువ్విందాక ఏమో చెప్పినావు నేను సరిగ్గా వినిపించుకోలేదు. ఏదో చెప్పినావు చెప్పు" అని అప్పుడు అడుగుతావు. మనకు దాహమైనప్పుడు నీళ్ళే త్రాగాలి. అవి ఎవరు చెప్పినా, ఏది చెప్పినా ఆకలైనప్పుడు అన్నమే తినాలి. ఏది చెప్పినా మనం వినిపించుకోము. హ్మ్. అని అందుకే ఆవిడ నీకు అర్థం కాదు. ఎందుకంటే ఏకాగ్రత పక్కన ఏమి జరుగుతుందో పట్టించుకోకుండా దాని మీదే దృష్టి ఉంచక. అందుకే మన దృష్టి దేని మీదైనా నిశ్చలంగా ఉంటుందో ప్రక్కన ఏం జరుగుతుందో మన దృష్టి దాని మీదనే ఉంటుంది కాబట్టి నిశ్చల దృష్టిలో ఉండాలి అని బోయవాడి దృష్టి ఎప్పుడు దేని మీద ఉంటుంది? బాణం మీద ఉంటుంది. మరి అలా ఉన్నప్పుడే ప్రక్కకి ఎంతమంది వెళ్తున్నా ఆఖరికి రాజుగారు వెళ్తున్నా గూడా పట్టించుకోడాయన. అలాగే మనం ధ్యానం చేస్తున్నప్పుడు, జ్ఞానం వింటున్నప్పుడు, ధ్యానం గురించి మాట్లాడుతున్నప్పుడు గూడా మన దృష్టి పక్కగా పోకుండా అక్కడే ఉండాలని చెప్తున్నాడు. అందుచేత నేను బోయవాన్ని చూసి ఏకాగ్రత నేర్చుకున్నానని చెప్తున్నాడు. మరి ఒక మహాశివుడు గూడా మరి
ఎక్కడంటే ఇది మన మహాశివుడు కూడా పార్వతీదేవికి కొన్ని తంత్ర విద్యలు నేర్పిస్తుంటాడు. తంత్ర విద్యలు నేర్పిస్తుంటే పార్వతీదేవి ఒక్కోసారి ఇట్లా నిద్రపోతుంటది. తను ఒక సెకన్ నిద్రపోతుంటది. ఆ మహాశివుడే తన గురువుగా ఎంచుకొని ఆ తంత్ర విధులు అంటే పార్వతీదేవి ఒక జన్మలో అంటే తను ఒక పార్వతిగా జన్మ తీసుకుని అంతవరకు సతీ రూపంలో ఉంటది. తర్వాత పార్వతీదేవిగా ఎత్తుంటది. తనకి ఇంకా ఈ యొక్క వాసనలు అనేవి పోవు. ఆ మానవ జన్మ వాసనలు అనేవి పోవు. అప్పుడు నందీశ్వరుడు చెప్తాడు, అమ్మ నీవు కొంచెం అంటే పార్వతిని అప్పుడే వివాహం చేసుకుంటాడు ఆ మహాశివుడు. చేసుకున్న తర్వాత నేను ఒక రోజు ఆ శ్మశానంలోకి వెళ్ళి ఆ యొక్క వాళ్ళు ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళ ఆత్మ ఆర్తనాదాలు చేస్తే, స్వామి ఎందుకు వీళ్ళు ఇంత ఆర్తనాదాలు చేస్తున్నారు, వీళ్ళకు మోక్షం లేదా, ముక్తి లేదా అని అడిగితే అప్పుడు మహాశివుడు చెప్తాడు, లేదు పార్వతి, ఇదంతా నీ వలనే సాధ్యమవుతుంది. నీవే వీళ్ళది నీవే నాకెలా సాధ్యమవుతుంది స్వామి వీళ్ళనంటే అప్పుడు చెప్తాడు, నీకు ఇంకా తంత్ర విద్యలు చాలా నేర్చుకోవాలి. నీవు ఆదిశక్తి అన్న విషయం కూడా తనకు ఇంకా అంటే తన విద్యలు ఇంకా పూర్తి కాకుంటాయి. నీవు ఆదిశక్తివి, నీ విద్య నీకే సాధ్యమవుతుందని చెప్తారు. అంటే సరే స్వామి, నేను తంత్ర విద్యలు నేర్చుకుంటా, నేను గురువుగా పొందుతా, తంత్ర విద్యలు నేర్చుకుంటా అని తను ఒక హోమగుండంలో కూర్చొని శివుడు ఎదురుగా తనను గురువుగా స్వీకరించి ఆ పార్వతీదేవి దగ్గర పార్వతీదేవి విద్యలు నేర్పిస్తాడు. తను నేర్చుకుంటూ ఒక్క కునుకిలా తీస్తాడు, నిద్రపోతుంది. నిద్రపోయేటలకి అప్పుడు శివునికి బాగా కోపం వస్తుంది. నీవు దీనికి పనికి రావు, నువ్వు వెళ్ళి ఆ యొక్క మత్స్యకన్యలు ఉంటారు కదా, బోయవాళ్ళు, నీ వాళ్ళ దగ్గర జన్మించి నువ్వు ఏకాగ్రత అనేది నేర్చుకోనరా, నేర్చుకున్నప్పుడే నీకు మళ్ళీ నేను ఆ యొక్క విద్యల గురించి చెప్తానని చెప్తే పార్వతీదేవిని అప్పుడు మళ్ళీ ఆమె మత్స్యకన్యగా వెళ్ళి ఆ యొక్క ఏకాగ్రత పెట్టి ఆ దృష్టిని సేకరించి మళ్ళీ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వేస్తే మళ్ళీ కైలాసానికి వెళ్తే అప్పుడు ఆ యొక్క విద్యలు స్వామి నేర్పిస్తాడు. అంటే ఆ యొక్క ఏకాగ్రత కొంచెం ఒక్క కునికిపాటు తీసినందుకే పార్వతికి 20 సంవత్సరాలు నీతో లేకుండా పోయిన స్వామి అని చాలా బాధపడుతుంది. అందుకే ఏకాగ్రత అనేది చాలా అవసరము. ఇంకొకటి కందిరీగ అంటే కందిరీగ మట్టితో గూడును కట్టి చిన్న కీటకాన్ని తీసుకొని వచ్చి ఆ గూట్లో, కందిరీగలు మనకు తెలుసు చిన్న చిన్న కీటకాలను తీసుకొని వచ్చి గూట్లో పెట్టి బయట కొన్ని రోజులు జుమ్మని శబ్దాన్ని వినిపిస్తాయి. కీటకం అంటే ఆ జూంకార శబ్దం వింటూనే అది తెలియకుండానే దాని శరీరం భ్రమరంగా మారిపోతుంది. ఆ చిన్న కీటకం కాస్త భ్రమరంగా మారి ఆ గూడును పగలగొట్టి ఎగురుకొట్టు బయటికి వస్తుంది. ఇదంతా ఎందువల్ల జరిగిందంటే ఆ జూంకార శబ్దం వల్ల ఆ కీటకం కూడా చివరకు భ్రమరంగా మారిపోతుంది. అలాగే నువ్వు ధ్యానములో ఆ పరమాత్మతో అనుసంధానమైనప్పుడు నీవే పరమాత్మ అయిపోతామని చెప్తున్నాడు. చూడండి, మరి కందిరీగ అంటే మనం చూస్తాం, ఊరుకుంటాం, కందిరీగనే కదా పోతుంది కదా అని అనుకుంటాం. కానీ ఎంత ఆ పరమాత్మ యొక్క సమీపానికి మనం చేరుకోవాలంటే ఆ కందిరీగ చూడండి, చిన్న ఆ కందిరీగను తన గూట్లో సేకరించుకొని మరి ఆ జూంకార శబ్దానికి అది భ్రమరంగా మారిపోతుంది. అంటే మనం కూడా ధ్యాన సాధనలో కూర్చున్నప్పుడు ఏకాగ్రతతో ఎప్పుడైతే కూర్చుంటావో ఆ కందిరీగను చూసి నేను ఆ జూంకార శబ్దం, ఆ యొక్క శబ్దం అంటే ఒకే దాటిగా ఆ శబ్దాన్ని వినుకుంటూ చేసుకుంటూ అది భ్రమరంగా ఎలా అయితే మారిందో మనం కూడా ఆ కందిరీగను చూసి నేను తెలుసుకున్నానని ఆ భ్రమరం కీటకం ఎలా మారిందో దాని గురించి, అంటే ఏకాగ్రత అక్కడ కీటకం ఎలా మారిందో నేను తెలుసుకున్నానని చెప్పాడు. ఇంకొకటి సాలీడు. మరి సాలీడు ఏం చేస్తుంది, తన చుట్టూ కూడా గూడును కట్టుకుంటుంది. సాలెపురుగులు ఉంటాయి కదా, అవన్నీ గూడును కట్టుకుంటుంది. దానిలో నుంచి ఒక ద్రవం వస్తుంది. ఆ ద్రవంతో కూడా ఆ సాలెపురుగు నుంచి వచ్చే ద్రవంతోటే అది గూడు కట్టుకుంటుంది. చివరికి అదంతా తానే లోపలికి తీసుకుంటుందంట. అంటే సాలీడు లాగే పరమాత్మ నుంచి వచ్చిన ఈ సృష్టి అంతా కూడా మరి ఆయనలోనే లయం అయిపోతుందని నేను తెలుసుకున్నాను. మరి సాలీడు ఏ విధంగా ఆ ద్రవంతో కట్టి మళ్ళీ తన లోపలికి తీసుకుంటుందో, మరి ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ సృష్టించిందే, అదంతా కూడా ఆయనలోనే లయం అవుతుందని నేను తెలుసుకున్నానని చెప్తున్నా. అంటే ఇదంతా జ్ఞానపరంగా సాధకుడు ఎలా ఉండాలి అంటే, ఎలా ఉండాలని జీవుడే దేవుడు ఎలా, ఇవన్నీ తెలుసుకున్నానంటే జీవుడే దేవుడు ఎలా అవుతాడు. మరి అన్ని తెలుసుకుని ఆ జ్ఞాన భాండాగారం ఇలా సంపాదించుకుంటాడు, ఆ జీవాత్మే పరమాత్మ అవుతుందని చెప్పి నా శరీరాన్ని చూసుకుంటూ
నా శరీరాన్ని చూసి నా నుంచి కూడా నేను ఎంతో నేర్చుకున్నానని చెప్తాడు. మరి శరీరాన్ని చూసి కూడా ఎంతో నేర్చుకున్నానని చెప్తాడు. మరి ఇంకోటి ఇంకా టైం ఇంకా కొంతనే ఉంది కదా, తొందరగా. తేనె పట్టు. తేనె పట్టు. ఒక తేనె తెట్టని చూసి కూడా నేర్చుకున్నాడు. తేనె పట్టు తీసే వాడి నుంచి నేర్చుకున్నాడు ఏమిటంటే, సద్వినియోగం చేయక దాన్ని దాచిపెట్టగా ఆ ధనమును దొంగలు ఆకర్షించి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. కనుక దానికి సంగ్రహణ శక్తి, లోభ ప్రవృత్తిని చేరనివ్వ తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు తేనె పట్టు అంటే ఎగ్జాంపుల్ ఏమంటారంటే దాన్ని అంటే సద్వినియోగం చేసుకుంటే దాన్ని దాచిపెట్టిన ధనము దొంగలకు ఆకర్షించుకొని ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఆ విధంగా మనకు ఆ గ్రహణ శక్తి, ఆ లోభ ప్రవృత్తి ఉంటే మనది కూడా ఆ విధంగానే పోతుంది అని ఆ తేనె పట్టును చూసి నేర్చుకున్నా అని చెప్తున్నాడు. ఒక పావురం. పావురం అంటే తన ఒక చెట్టుపై గూడు కట్టుకొని ఆడపావురం జత చేసుకుంటుంది. ఒక చెట్టుపై గూడు కట్టుకుంటే మగ పావురం ఆడపావురాన్ని జత చేసు 2 పక్షులు కూడా అన్యోన్యంగా జీవించాయి. అవి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను పెంచాయి. ఆ పిల్లల కోసం అవి రోజంతా శ్రమిస్తుంటాయి. ఆహారం తెస్తాయి, వాటికి పెడితే, పోషిస్తే పెద్ద చేస్తాయి. కానీ ఆ పక్షి పిల్లలు ఆ చెట్టు కిందకి వచ్చి ఆడుకుంటూ ఒక బోయవాని వల్ల అవి చిక్కిపోతాయి. పిల్లల్ని విర్చించపోయి ఆడపక్షి కూడా బోయవాని వలలో చిక్కుకుంటుంది. మగ పావురం వచ్చి గూడులో భార్య పిల్లలు లేకపోవడం చూసి వాటి వియోగం బాధను భరించలేక తాను కూడా ఆ వలలో పడి చిక్కుకుంటుంది. అంటే తన యొక్క పరివారాన్ని విడిచిపెట్టలేక వాటిని ఏం చేస్తుంది, విడిపించాలని ప్రయత్నం చేసేది. ఎందుకంటే తన పరివారం, తన కుటుంబం అంతా దాంట్లో ఉంది. వాటిని విడిపించాలని ఆడపావురం చనిపోతుంది, పిల్లలు చనిపోతే ఆ మగ పావురం చనిపోతుంది. అన్ని ఒళ్ళో చిక్కి విలవిలలాడుతుంటాయి. పుట్టినప్పటి నుంచి కూడా మన స్వేచ్ఛా విహారమైన నేను స్త్రీ అంటే వ్యామోహంలో పడి ఈ వలలో చిక్కుకున్నాను. మనం కూడా అంత వలలో చిక్కుకున్న భార్య, భర్త, పిల్లలు, ఆ సంసారం బంధాలనే ఒళ్ళో చిక్కుకున్నాం. ఇప్పుడు మరి నన్ను రక్షించేది ఎవరు అనుకుంది. ఎవరు రక్షిస్తారు? ఎవరు రక్షించరు మనల్ని. మనల్ని మనమే రక్షించుకోవాలి. ఈ పావురం నుంచి దత్తాత్రేయుడు నేను నేర్చుకున్నది ఏమిటంటే, మరి మానవులు భార్య, బిడ్డలు మమకారాన్ని పెంచుకుంటే ఈ సంసారం అనే బంధంలో చిక్కుకొని పోయినామే. మన జీవితమైన లక్ష్య సాధన, ఈ మోక్ష సాధన మర్చిపోయాము అని నేర్చుకున్నాను. మరి మోక్షం మనం ఈ జీవితం ఎన్నేళ్ళో తెలియదు. ఎప్పుడు పోతామో తెలియదు. ఎప్పుడు ఉంటామో తెలియదు. అది మనకు తెలియకుండానే అది తెలియకుండానే మరణం వస్తుంది. మరి జీవిత కాలం అంతా కూడా మన ఆహారం కొరకు, మనము పనికిరాని మాటల కొరకు, పనికిరాని ఎంతో సమయాన్ని నిద్ర కొరకు ఎంతో సమయాన్ని వృధా చేస్తాం. మరి మనం మోక్షం పొందేది ఎప్పుడు? అందుకే మనం పునరభిజననం ఈ విధంగా ఎన్ని జన్మలు ఎత్తుతాం. ఇప్పుడు మన ఈ యొక్క ఎన్నో జీవరాశులు అంటారు కదా, మరి 1,80,000 జీవరాశులలో మానవ జన్మ ఎంత గొప్పదో. మానవునికి ఆలోచన ఇచ్చారు. ఆలోచన శక్తి మానవునికే ఇచ్చారు. భగవంతుని గుర్తించే శక్తి మానవునికే ఇచ్చారు. కానీ మనం ఎన్ని జన్మలు వేస్ట్ చేసుకున్నామో, ఎన్ని జన్మల తర్వాతనే ఈ మానవ జన్మ వస్తది. ఈ మానవ జన్మను మనం వృధా చేసుకోకుండా మరి మనం ఇప్పుడు మరణించక ముందే మన స్వగృహాలు ఇవన్నీ అద్దె ఇంట్లో మన స్వగృహం ఏదో మనం తెలుసుకోవాలి. టైం వేస్ట్ చేసుకోకుండా అని చెప్తుంది. ఒక కురరం అంటే పక్షి నేను అంటే కొన్ని మాంసపుకలు తెచ్చుకొని గూట్లో దాచుకుంటుంది. వాటిని కాపాడుకొని ఆ కురరం అనే పక్షి కాపాడుకొని నిద్రాహారాలు మాని ఆ యొక్క గూడు కాపలా ఉంటది. ఒకరోజు ఏమైతుందంటే ఆ చెట్టుకున్న ఇతర పక్షులన్నీ కూడా ఆహారం దొరకక ఆ యొక్క కురరం గూట్లో దూరి దాన్ని పోట్లాడి దాని మాంసం ముక్కలన్నీ తీసుకొని పోయి ఆ కురరం తీసుకొని పోతాయి. కానీ అప్పటి నుంచి ఆ కుర నిశ్చితంగా ఉండసాగింది. ఎందుకంటే లభించిందే తింటది. ఏది దోచుకోకుండా పరమశాంతిని అంటే ఎక్కువ దాచుకుంటే అంటే అది దాచుకున్నప్పుడు వేరే పక్షులు వచ్చి అన్ని తినేవి. కానీ అదేం చేసింది ఇప్పుడు ఇలా తింటుందని అక్కడ అది ఏది దాచుకోకుండా ఇంకా దాచుకోకుండా తింటే ఏది దొరికితే అది తింటుంది. అప్పుడు పరమశాంతిని దీన్ని బట్టి దత్తాత్రేయులు ఏం చెప్తున్నారంటే దాచుకోవడం దుఃఖ హేతువు. దాచుకోవడం అనేది దుఃఖ హేతు కనుక మనం దాచుకోకుంటే ఎవరు దోచుకోరు. దాచుకుంటే దోచుకోబడుతుంది, పంచితే పెంచబడుతుంది అని చెప్పిండు. మరి నేను ఏది దాచుకోను. నా లోపల ఉన్న జ్ఞానాన్ని కూడా నేను అందరికీ పంచుతూనే ఉంటాను. అది దాచుకుంటే ఆ కురరం అనే పక్షిలాగా అందరు దోచుకోబడతారు. అది ఏదైతే మాంసాన్ని దాచుకుందో అన్ని పక్షులు వచ్చి కూడా దాన్ని పొడిచి ఆ మాంసాన్ని అంతా గూటిలోకి వెళ్ళి ఆ మాంసాన్ని అంతా తీసుకెళ్తాయి.
మనం కూడా ఏదైనా దాచుకుంటే దోచుకోబడుతుంది, పంచితే పెంచబడుతుంది. అప్పుడు సుఖము, సంతోషము అనేది మనకు కలుగుతుందని చెప్పి నేను దాని గురించి నేర్చుకున్నానని చెప్తున్నాను. ఇంకొకటి కన్య. మరి కన్య గురించి కూడా నేర్చుకున్నాడు. కన్య అంటే ఒక కన్య తల్లిదండ్రులు ఇప్పుడు ఒక గ్రామానికి వెళ్ళారనుకోండి. ఆ సమయంలో అతిథులొచ్చారు. వంటకు బియ్యం సిద్ధం చేసుకొని ఆమె కొంచెం ధాన్యం దంచవలసి వచ్చింది. వారు ధాన్యం అంటే చేసుకుంటున్న పరిస్థితి అతిథులు ధాన్యము దంచవలసి వచ్చింది ఒక కన్య. అప్పుడు వారు ధాన్యం చేసుకుంటున్నారు. పరిస్థితులు అతిథులు తెలుసుకోలేదని, అంటే వాళ్ళు ఈమె దంచేది వాళ్ళు అతిథులొస్తే వాళ్ళు చూడొద్దు, వినొద్దని పెరటిలో ఆ ధాన్యం అనేది దంచగా ఆ గాజుల శబ్దం వినిపించేసరికి ఆ 2 గాజులు ఉంచుకొని మిగిలినవి తీసేసి వేసింది. ఆమె ప్రశాంతంగా అంటే ఆ ధాన్యం దంచేటప్పుడు శబ్దం వస్తది గదా! శబ్దం వస్తే ఆమెకు చేతి నిండా గాజులున్నాయి. మరి వచ్చిన అతిథులు వీళ్ళింట్లో ధాన్యం గూడా లేదు అని అనుకుంటారని ఆ గాజులన్నీ తీసి ఆ ధాన్యం అనేది దంచుతుంటే ఆ అతిథులకు గూడా తెలియలేదు. మరి ఇక్కడ ఈమె నుంచి నేర్చుకునేదేంటంటే ధాన్యం దంచేటప్పుడు ఎటువంటి శబ్దాలు ఉండకూడదని. అంటే ఏకాంతమే నిశ్శబ్దం. అంటే తను ఆ గాజులు తీసి ఏకాంతంగా అక్కడ పెరట్లోకి పోయి దంచి నిశ్శబ్దంగా దంచుతుంటే, నిశ్శబ్దమే మరి నిశ్శబ్దంగా దంచుతుంటే మనం గుర్తుపట్టలేదు. ఆ నిశ్శబ్దమే ధ్యాన సిద్ధికి మార్గం అని తెలుసుకున్నానని దత్తాత్రేయ స్వామి చెప్తున్నారు. మరి ఇలా ప్రకృతి నుంచి 24 మంది గురువులు ఇవన్నీ మనకు తెలిసిన గురువులే. కానీ మనం పట్టించుకోము అంతే. ఈ గురువుల గురించి మనం పట్టించుకోము. మరి ప్రతిది పట్టించుకుంటే సముద్రం గాని, ఆ నీరుని గాని, భూమి, ఆకాశము, మరి ఒక పక్షి, ఒక తేనెటీగ, ఒక వేశ్యను మరి ఎన్నో చూడండి. ఆ 24 గురువుల నుంచి కూడా ఎంతో నేర్చుకున్నారని ఆ జ్ఞాన భాండాగారం మనకు ఆ దత్తాత్రేయ స్వామి వారు ఇచ్చారు. మరి ఇంత చక్కటి జ్ఞానం ఇచ్చిన దత్తాత్రేయ స్వామికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి పాదాభివందనం తెలియజేస్తున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. టైం అయింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.